వెల్కమ్ టు హెల్త్ కేర్. మధుమేహం అదుపులో లేకపోతే శిరస్సు నుంచి పాదాల వరకు అన్ని రకాల అవయవాలను ఎఫెక్ట్ చేసే ప్రమాదం ఉంది. మరీ ముఖ్యంగా డయాబెటిక్ న్యూరోపతి కండిషన్లో పాదాలు తిమ్మిర్లు ముద్దుబారడం, ఒక్కోసారి అల్సర్స్ ఫామ్ అయ్యి పాదాలని యాంపుటేట్ చేయడం అనే కండిషన్ కూడా చూస్తూ ఉంటాం. ఒకవేళ అల్సర్స్ లాంటివి కానీ డయాబెటిక్ ఫుట్ ఇన్ఫెక్షన్స్ కానీ గురవుతే మరి ముందు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? డయాబెటిక్ ఫుట్ వేరు, ఫుట్ కేర్ ఎంత ఇంపార్టెంట్? ఎప్పుడు పాదాలు తొలగించే పరిస్థితులు వస్తే ముందుగా ఎలాంటి ఆల్టర్నేటివ్ థెరపీస్ కానీ ట్రీట్మెంట్స్ కానీ ఉన్నాయి? డయాబెటిక్ ఫుట్ రీకన్స్ట్రక్షన్ సర్జరీస్ అంటే ఏంటి, వాటి ప్రాధాన్యత ఏంటి? ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ డయాబెటిక్ ఫుట్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్ డాక్టర్ వేణు కవర్తపు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి. డయాబెటిక్ ఫుట్ అంటే అసలు ఏంటండి? డయాబెటిక్ ఫుట్ అనేది చాలా కామన్గా వినే కండిషన్ అండి, కానీ దాని గురించి పూర్తి అవగాహన అందరికీ ఉండదు. డయాబెటిక్ ఫుట్ అంటే షుగర్ వచ్చిన వాళ్ళకి నరాలు డ్యామేజ్ అవుతుంది, తర్వాత రక్త ప్రసరణ కూడా తగ్గిపోతుంది, వాళ్ళకి బాడీ ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. దానివలన నరాల డ్యామేజ్ నుంచేమో కండరాలు వీక్ అయిపోతుంది, స్పర్శ జ్ఞానం తగ్గిపోతుంది, నొప్పి జ్ఞానం తగ్గిపోతుంది. స్పర్శ తగ్గిపోవటం వల్ల చిన్న చిన్న స్కిన్కి చర్మానికి డ్యామేజ్ అయినా కానీ తెలియదు, దానివల్ల ఆ డ్యామేజ్ పెరిగిపోతూ ఉంటుంది. క్యాలస్ అని ఉండలని ఫామ్ అవుతుంది. ఆ తర్వాత కండరాలు వీక్ అవ్వటం వలన వేళ్ళు, పాదము, యాంకిల్ దగ్గర ట్విస్ట్ అయిపోతూ ఉంటుంది. రక్త ప్రసరణ తగ్గిపోవడం వల్ల బాడీ మనం పీల్చుకునే ఆక్సిజన్ పాదాలకి వెళ్ళదు, దానివలన కూడా ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. ఏమన్నా పుండులు వస్తే అది హీల్ అవ్వు, అల్సర్ వస్తే హీల్ అవ్వు. ఆ తర్వాత ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల కూడా ఇంకా ఇన్ఫెక్షన్ కొంచెం వచ్చినా సరే చాలా త్వరగా స్ప్రెడ్ అయిపోతుంది. సర్క్యులేషన్ తగ్గిపోవడం వల్ల, రక్త ప్రసరణ చేరకపోవడం వల్ల దానివల్ల కూడా ఇన్ఫెక్షన్ బాగా పెరిగిపోతూ ఉంటుంది. ఇలా మొదలైన జబ్బు డయాబెటిక్ ఫుట్ డిసీజ్ షుగర్ వచ్చిన కొన్ని సంవత్సరాలు మొదలైనా సరే అది పెరిగిపోతూ ఉంటుంది. కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే, ఆ ఫుట్కి కరెక్ట్ ప్రొటెక్షన్ చేయకపోతే కాలిపోయేంత ప్రమాదం ఉంటుంది అన్నమాట. పాదం పై వైపా కింద వైపే ఎప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయా? అంటే డోర్సమ్ అంటే ఆ ఏరియా కూడా ఉంటుందా? నిజమేనండి, డోర్సమ్ అంటే పై వైపు ఉంటుంది, కింద వైపు కూడా ఉంటుంది. కానీ కింద వైపు మనం నడవటం వలన బరువు అంతా కింద వైపే వెళ్తుంది కాబట్టి కింద వైపు చాలా ఎక్కువ డేంజర్ ఉంటుందండి. వేళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది, పాదము అరికాలకి ఎఫెక్ట్ అవుతుంది, హీల్ దగ్గర వెనక మడిన దగ్గర కూడా ఎఫెక్ట్ అవుతుంది. కింద భాగం ఎక్కువ ఉంటుంది, పై భాగం కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు కానీ తక్కువ ఉంటుంది. ఎంత కామన్గా ఈ డయాబెటిక్ ఫుట్ ఇన్ఫెక్షన్స్ని ఇలాంటి పరిస్థితుల్ని మీరు గమనిస్తున్నారు? మరి ముఖ్యంగా ఇండియన్స్లో ఎక్కువని అంటారు. నిజమండి, మీరు చెప్పింది కరెక్టే. ఇండియాలో డయాబెటిక్ ఫుట్ డిసీజ్ ఎక్కువగా ఉందని ప్రెడిక్ట్ చేస్తున్నారు. ప్రాక్టీస్ని బట్టి ఆ ప్రొఫెషనల్స్, డాక్టర్లు కానీ తర్వాత హెల్త్ కేర్ స్పెషలిస్ట్ వీళ్ళందరూ చూసిన వాటిని బట్టి ఎక్కువ ఉంది అనుకుంటున్నారు. కానీ మనకి నేషనల్ స్టాటిస్టిక్స్ ఇండియాలో లేవండి, పబ్లిష్డ్ స్టాటిస్టిక్స్ లేవు. కానీ ఇతర దేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో, ఇతర దేశాల్లో ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారం 30 నుంచి 40% వాళ్ళకి డయాబెటిక్ ఫుట్ డిసీజ్ వస్తుందని అంచనా అండి. అంటే ఇండియాలోనే యు ఆర్ ది ఓన్లీ వన్ ఇన్ అపోలో హాస్పిటల్స్ అండ్ దట్ యు ఆర్ ప్రాక్టీసింగ్ ఇన్ లండన్ బ్రిడ్జ్ ఆఫ్ కాలేజ్ అండ్ కింగ్స్ కాలేజ్లో కూడా చేస్తున్నారు కదండి. అంటే మీకున్న ఈ వైడ్ ఎక్స్పీరియన్స్ తోటి అసలు ఇలాంటి విషయాలు అలర్ట్గా ఉండండి, ఈ సిచ్యువేషన్స్కి రీచ్ అవ్వకుండా జాగ్రత్తగా కాపాడుకోవచ్చని ఎలాంటి సజెస్ట్ చేస్తూ ఉంటారు? మధుమేహం మొట్టమొదటిగా డయాగ్నోసిస్ అయినప్పుడు కిడ్నీస్ గురించి జాగ్రత్తగా ఉండాలి, హార్ట్ గురించి జాగ్రత్తగా ఉండాలి, తర్వాత చూపు గురించి జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ అవేర్నెస్ బాగుంది డాక్టర్స్లో, పేషెంట్స్లో. కానీ డయాబెటీస్ ఫుట్ గురించి జాగ్రత్తగా ఉండాలనే అవగాహన కొంచెం తక్కువ ఉందండి. ఏమంటే చాలా టెస్టులు చేస్తే డయాబెటిక్ ఫుట్ ఎర్లీగానే డయాగ్నోస్ చేయొచ్చు. ఆ నరాలు డ్యామేజ్ అయినప్పుడు నరాల డ్యామేజ్ని ఎర్లీగానే డయాగ్నోస్ చేస్తే దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తూ షుగర్ కంట్రోల్ చేసుకుంటే నరాల డ్యామేజ్ పెరగకుండా ఉంటుంది. అలానే సర్క్యులేషన్ డ్యామేజ్ కానీ ఎక్కువ ఉంటే దాన్ని కూడా ఎర్లీగా డయాగ్నోస్ చేసి కరెక్ట్గా ట్రీట్ చేస్తుంటే పెరగకుండా ఉంచొచ్చండి. ఈ ఒక 3 దశాబ్దాల నుంచి చాలా ఇన్వెస్టిగేషన్స్ చేస్తూ ఉన్నారండి డయాబెటిక్ ఫుట్కి ప్రివెన్షన్ గురించి కానీ ఆ తర్వాత ట్రీట్మెంట్ గురించి కానీ చాలా రీసెర్చ్ స్టడీస్ చేశారు. యూరోప్లో బాగా చేశారు. డయాబెటిక్ ఫుట్ స్పెసిఫిక్గా నేను పనిచేసే హాస్పిటల్లో కూడా లండన్లో చాలా రీసెర్చ్ చేశాము. అయితే ఒకటి తెలుసుకుంది ఏమంటే మందుల ప్రభావం, వాటి ఉపయోగం చాలా తక్కువ అండి డయాబెటిక్ ఫుట్ డిసీజ్లో.
అది పూర్తిగా ట్రీట్ చేయడానికి మందుల వలన ఉపయోగం తక్కువ ఉంది. మిగతా జబ్బుల్లో మందుల ఉపయోగం చాలా బాగుంటుంది. హార్ట్ డిసీజ్ కానీ ఇంకా కొన్ని రకాల కిడ్నీ డిసీజ్ కానీ. సో అన్నిటికన్నా ముఖ్యమైనదంటే ప్రివెన్షన్ అంటారు. అది రాకుండా చూసుకోవటము, వచ్చినప్పుడు ముందుగానే ఎర్లీగా డయాగ్నోస్ చేసి దానికి కరెక్ట్ మెజర్స్ ట్రీట్మెంట్ తీసుకుంటుంటే అది పెరగకుండా ఉంచుకోవడం అది చాలా ఈజీ అండి. సో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే అవగాహన పెంచాలి. పబ్లిక్లో, పేషెంట్స్లో, హెల్త్ కేర్ పీపుల్లో, డాక్టర్స్లో అందరిలో బాగా అవగాహన పెంచాలి. డయాబెటీస్ డయాగ్నోస్ వచ్చిన పేషెంట్స్కి ఫస్ట్ మిగతా ఆర్గాన్స్ టెస్ట్తో పాటు ఫుడ్ కూడా బాగా చెక్ చేస్తూ ఉండాలి. పేషెంట్స్ కూడా రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఏమన్నా చిన్న ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గర చూయించుకొని దానికి ఎర్లీగానే ట్రీట్మెంట్ తీసుకుంటే అది డయాబెటిక్ ఫుట్ డిసీజ్ పెరగకుండా ఉంటుంది. చాలామంది పేషెంట్స్కి పెద్ద ప్రాబ్లమ్స్తో వస్తారు. పాదాలు ట్విస్ట్ అయిపోయి అలాంటప్పుడు నడవలేరు, నడిచిన అల్సర్స్ వస్తాయి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దానివల్ల అంతకుముందు కామన్గా కాలు తీసేసేవాళ్ళు, యాంపిటేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మేము అలా చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు యాంపిటేట్ చేస్తే అవి నడక తగ్గిపోతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయి. సో వీటి అవగాహన కూడా పేషెంట్స్లో, డాక్టర్స్లో పెంచాలి. డాక్టర్స్ కూడా ఒకవేళ అల్సర్స్ వచ్చి బాగా ఇన్ఫెక్షన్స్ వస్తే అలా యాంపిటేషన్ చేయక్కర్లేదు, వాటికి వేరే కొత్త ట్రీట్మెంట్స్ ఉన్నవి. ఆ అవగాహన అంతా బాగా పెంచితే ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. ఒకవేళ జబ్బు పెరిగినా పూర్తిగా ట్రీట్మెంట్ చేసే అవకాశం కూడా ఉపయోగించుకోవచ్చు. ఎలాంటి సిమ్టమ్స్ లేకపోయినా కూడా ఇంకా ముందు ఈ రిస్క్ ఉంది అని గుర్తించాలంటే ఎలాంటి టెస్టులు చేయించుకోవాలంటారు? డయాబెటిక్ ఫుట్ డిసీజ్ రావడానికి ముఖ్యంగా 3 కారణాలు ఉంటాయండి. ఒకటేమో నరాల్ డ్యామేజ్, న్యూరోపతి అంటారు. నరాలేమో మనకి స్పర్శనిస్తుంది, నొప్పి ఇస్తుంది, ఇంకా కండరాలు కూడా పనిచేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ నరాల్ డ్యామేజ్ వచ్చినప్పుడు కొంతమందికి స్పర్శ కొంచెం తగ్గుద్ది, వాళ్ళు గుర్తించకపోవచ్చు. డాక్టర్ టెస్ట్ చేస్తే కానీ అప్పుడు వాళ్ళకి తెలియదు ఎర్లీ స్టేజెస్లో. ఆ తర్వాత నొప్పి కూడా స్పర్శ కొంచెం తగ్గిపోతూ ఉంటుంది. వాటన్నిటికి టెస్ట్ చేయడానికి చాలా రకాల టెస్టులు ఉన్నాయండి. ఒక ముఖ్యమైన టెస్ట్ ఏమో నర్వ్ కండక్షన్ స్టడీస్ అంటారు. ఏం చేస్తారంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్లు అలా ఉపయోగించి నరాల్లో ఈ కండక్షన్ ఎలా వెళ్తుందో అన్నీ చెక్ చేస్తారు. అన్ని కండరాలకి, స్పర్శకి, నొప్పికి, వాటిని బట్టి రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ని బట్టి అది ఎంత ఎక్కువ ఉంది, ఎంత తక్కువ ఉంది, ఇంకా ఎలా పెరిగిపోతుంది అవన్నీ తెలుస్తుంది. అలా సర్క్యులేషన్ అంటే రక్త ప్రసరణకి కూడా ఎలా టెస్ట్ చేయడానికి సిమిలర్ బ్లడ్ టెస్ట్లు ఉన్నవి, తర్వాత స్కాన్ టైప్ టెస్ట్లు కూడా ఉన్నవి. వాస్కులర్ స్టడీస్ అంటాము. అవి కూడా వాటి ద్వారా అది రక్త ప్రసరణ ఎంత తగ్గింది, ఎక్కడ బ్లాక్ అయింది అవన్నీ తెలుసుకోవచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి జనరల్గా ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా తగ్గిపోతామండి. వాటిని కూడా మానిటర్ చేయడానికి రకరకాల బ్లడ్ టెస్ట్లు అన్నీ చేయించుకోవచ్చు. ఇవి ఫస్ట్ డయాబెటీస్ డయాగ్నోసిస్ అయినప్పుడు డయాబెటిక్ ఫుట్ ప్రాబ్లం ఉన్నదని ఏమాత్రం అనుమానం వచ్చినా ఇవి టెస్టులు ఫస్ట్ చేయించుకుంటే మంచిదండి. ఆ సెవిరిటీని బట్టి కొన్నిసార్లు ప్రతి 2 సంవత్సరాలు రిపీట్ చేసుకోవాలి, కొన్నిసార్లు 5 సంవత్సరాలు చేసుకున్నా పర్లేదు. బాగా సెవిరిటీగా ఉంటే ఇంకా ముందుగానే మళ్ళీ టెస్టులు రిపీట్ చేసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలండి. మీరు ఒక ఆర్థోపెడిక్ సర్జన్ అయ్యండి, తర్వాత ఈ డయాబెటిక్ ఫుట్ రీకన్స్ట్రక్షన్ సర్జరీస్ మీద సూపర్ స్పెషాలిటీ చేసి ఇక్కడ అపోలో హాస్పిటల్స్లో మీరు చూస్తున్నారు కదండి. అసలు ఏ కండిషన్స్లో మీ దగ్గరకు వస్తున్నట్టు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు? నేను పనిచేసిన హాస్పిటల్ కింగ్స్ కాలేజ్ హాస్పిటల్లో ప్రపంచంలో మొట్టమొదటి డయాబెటిక్ ఫుట్ మల్టీ డిసిప్లినరీ యూనిట్ని స్థాపించారు 42 సంవత్సరాల క్రితం. ఒక డయాబెటాలజిస్ట్ ప్రొఫెసర్ మైకల్ ఎడ్మండ్స్, ప్రపంచంలోనే బాగా అందరికీ తెలిసిన డయాబెటాలజీ డాక్టర్. ఆ క్లినిక్ మల్టీ డిసిప్లినరీ క్లినిక్ స్టార్ట్ చేస్తే 2 సంవత్సరాల లోపు యాంపుటేషన్స్ సగాన్ని తగ్గిపోయినామండి. తగ్గిపోవడం వల్ల అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దాన్ని గుర్తించి ప్రపంచం మొత్తం ఈ విధంగా మల్టీ డిసిప్లినరీ క్లినిక్స్ స్థాపించాలని వాళ్ళు గుర్తించారండి. నేను ఆ హాస్పిటల్లో 20 సంవత్సరాల క్రితం జాయిన్ అయ్యాను. కానీ అప్పటి వరకు ఈ డయాబెటీస్ ఫుట్ డిసీజ్ వచ్చి పాదాలు బాగా ట్విస్ట్ అయిన ఉన్న వాళ్ళకి ఎప్పుడు డ్రెస్సింగ్లు చేయటము, లేకుంటే స్పెషల్ క్యాలిపర్ షూస్ వేయటము, అంతేగాని వాళ్ళు చాలా తక్కువ నడవగలిగేవాళ్ళు. కొంతమందికి అసలు నడవలేకుండానే వీల్ చైర్లోనే ఉండేవాళ్ళు. కానీ ఆ పాదాలని రీకన్స్ట్రక్షన్స్ చేసి కరెక్ట్గా నార్మల్ షేప్కి తెచ్చి నడవగలిగే స్థాయికి వచ్చే అటెంప్ట్స్ అంతకుముందు చేసినవన్నీ ఫెయిల్ అవటం వల్ల
ప్రపంచంలో ఇంకా చేయకూడదు అన్న టైప్లో ఇంకా ఐడియా అట్లా ఉండేదండి. మేము కొంత ఇన్వెస్టిగేట్ చేసి మొదటి ఆపరేషన్లు అంత సక్సెస్ అవ్వలేదు. తర్వాత వితిన్ 2 years కొత్త విధానం డెవలప్ చేసి కొత్త డివైజెస్ డెవలప్ చేసి రీకన్స్ట్రక్షన్ సక్సెస్ఫుల్గా చేశాము. అవన్నీ సైంటిఫిక్ జర్నల్స్లో పబ్లిష్ చేశాము. ఇప్పుడు అది ప్రపంచం మొత్తం వ్యాపిస్తూ ఉంది. ఇప్పటికీ యూరోప్లో మేము అన్నిటికన్నా హైయెస్ట్ సక్సెస్ నెంబర్ ఆఫ్ సర్జరీస్ చేశాము. మా సక్సెస్ రేట్ అక్కడ ప్రపంచంలో హైయెస్ట్ అని కూడా గుర్తించారు. ఇప్పుడు ఆ విధానాలు అన్ని దేశాలకి రాలేదండి. ఈ ఇండియాలో కొన్ని సంవత్సరాల క్రితం ఈ మధ్య కొంతమంది పేషెంట్స్ ఇలాంటి ఆపరేషన్ కోసం లండన్ వస్తే లండన్ బదులు ఈ అపోలో హాస్పిటల్లోనే చేస్తే మంచిదని, పేషెంట్కి మంచిది, ఫ్యామిలీకి మంచిది అని మొదట్లో 2-3 పేషెంట్స్ చేయడానికి వచ్చాను. ఆ తర్వాత ఈ హాస్పిటల్ రిక్వెస్ట్ వలన ప్రతి సంవత్సరం 3-4 సార్లు అట్లా వచ్చి ఆపరేషన్ చేస్తూ ఉన్నానండి. ఈ నంబర్స్ బాగా పెరిగిపోతూ ఉన్నవి. అందుకని ఆపరేషన్ ద్వారా కాళ్ళు తీయకుండా పేషెంట్ నడవగలిగి ఆ తర్వాత హెల్త్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండే స్థాయికి ప్రపంచం మొత్తం తీసుకురావాలని మాకు ఆశ అండి. ఓకే, మీరు చెప్తూ ఉన్నారు డయాబెటిక్ ఫుడ్కి అయితే మెడిసిన్స్ అంతగా పనిచేయవు. కాకపోతే ఒకవేళ వాళ్ళ కండిషన్ బాగాలేకపోతే కాలు తీసేసే పరిస్థితుల్లో ఇప్పుడు మీరు డయాబెటిక్ ఫుడ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ చేస్తున్నారు. అంటే ఇన్ బిట్వీన్ ఎలాంటి ఇంకేమన్నా ప్రయత్నాలు చేయొచ్చా అంత ప్రోగ్రెస్ అవ్వకుండా డిసీజ్? డయాబెటీస్ వచ్చినప్పుడు కొంతమందికి డయాబెటిక్ ఫుడ్ ప్రాబ్లమ్స్ ద్వారా ఒక కండిషన్ షార్కోట్ ఫుట్ అంటారండి. ఏమంటే పాదంలో ఈ స్పర్శ నరాల డ్యామేజ్ వలన బోన్స్ డిసింటిగ్రేట్ అయిపోతాయి, బోన్స్ బ్రేక్ అయిపోతాయి. పేషెంట్కి బ్రేక్ అవుతున్నట్టు తెలియదు, ఎందుకంటే స్పర్శ పోయింది కాబట్టి. దానివల్ల బోన్స్ అన్ని కొలాప్స్ అయిపోయి ఫుట్ అంతా ట్విస్ట్ అయిపోయి ఇక నడిస్తే అల్సర్స్ వచ్చేసి తర్వాత కాలు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళకి అందరికీ ఆపరేషన్ చేయక్కర్లేదు. మొదట్లో షార్కోట్ ఫుట్ కండిషన్ కానీ డయాగ్నోస్ చేస్తే వాళ్ళకి పిండి కట్టు ఇస్తారండి. అది స్పెషల్ పిండి కట్టు మోకాల కింద నుంచి వేళ్ళ వరకు పూర్తిగా కవర్ చేసి ఉంటుంది. దాన్ని టోటల్ కాంటాక్ట్ కాస్ట్ అంటారు. ఈ టోటల్ కాంటాక్ట్ కాస్ట్ యాక్చువల్గా ప్రపంచంలో మొట్టమొదటిసారి ఇండియాలోనే చేశారు. పాతకాలంలో సిఫిలిస్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఇలాంటి పాదాలు ఇబ్బంది వచ్చినప్పుడు టోటల్ కాంటాక్ట్ కాస్ట్ అసలు ఇండియాలోనే చాలా సంవత్సరాల క్రితం చేశారు. ఇప్పుడు అదే కాన్సెప్ట్ డయాబెటిక్ ఫుడ్ కూడా చేస్తున్నారు. స్టిల్ దీన్ని ఇంకా గోల్డ్ స్టాండర్డ్ అంటారు. దీనికన్నా నూతన విధానాలు ఇంత మంచిగా పనిచేయవు అనమాట. ఆ కాస్ట్ ఇవ్వడం చాలా ముఖ్యమండి. కరెక్ట్ బాగా ఫిట్ అయ్యే కాస్ట్ కానీ చేస్తే ఈ ఎముకల డ్యామేజ్ వెంటనే తగ్గిపోతుంది, వాపు తగ్గిపోతుంది. సో చాలామందికి ఆపరేషన్ వరకు రాకపోవచ్చు. తర్వాత కొన్ని రకాల మెడిసిన్స్ కొన్ని రకాల ప్రాబ్లమ్స్కి పనిచేస్తూ ఉంటాయండి. మెడిసిన్స్ పూర్తిగా పనిచేయమని అనట్లేదు, కానీ మెడిసిన్స్ గురించి చాలా పరిశోధన చేశారు. వాటి ద్వారా ఈ డయాబెటిక్ ఫుడ్ని కంప్లీట్గా క్యూర్ చేస్తామని చాలా రకాల మెడిసిన్స్ని పరిశోధన చేశారు. వెయిట్కి అలా క్యూర్ చేసే పవర్ లేదని తెలిసిపోయింది. అందువలన ముఖ్యంగా కాస్ట్ చేయటము, ఒకవేళ కాస్ట్ ఫెయిల్ అయితే పాదము యాంపుటేట్ చేసే అంత డేంజర్ వస్తే ఆపరేషన్ చేయటం, ఇవే ముఖ్య ట్రీట్మెంట్స్ అండి. ఇప్పుడు ఒకప్పుడు డయాబెటిక్ ఫుడ్ ఉన్నా లేకపోతే యాంపుటేషన్ లాంటివి జరిగితే ఇంకా వాళ్ళ లైఫ్ స్పాన్ చాలా తక్కువ అని అనుకునేవాళ్ళండి. అలాంటి ఇన్సిడెంట్స్ కూడా చూస్తుండేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉందంటే? ఇప్పుడు అలానే ఉందండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కాలు కానీ తీసేస్తే వాళ్ళ లైఫ్ స్పాన్ బాగా తగ్గిపోతుందండి. ఇది మొదట్లో అన్బిలీవబుల్గా ఉండేది, ఎందుకు ఇంత డేంజర్గా ఉంటుందని. ఇప్పుడు క్యాన్సర్స్, కామన్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకోండి, ప్రోస్టేట్ క్యాన్సర్ తీసుకోండి, బౌల్ క్యాన్సర్ తీసుకోండి, వాటి గురించి మనకు అవగాహన బాగా ఉంది. ఎందుకంటే చాలా డేంజర్ అనుకుంటాం. కానీ డయాబెటిక్ ఫుట్ డిసీజ్ యాంపుటేషన్ అయితే ఇంకా డేంజర్ అండి. 170 మంది 5 సంవత్సరాల లోపు చనిపోతారు. అందుకని యాంపుటేషన్ని చాలా లైట్గా తీసుకోకూడదు. యాంపుటేషన్ అయితే వీళ్ళకి నడక బాగా తగ్గిపోద్ది. దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్ వస్తాయి, స్ట్రోక్స్ వస్తాయి, కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. వాటి ద్వారా చనిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉందండి. అలా కాకుండా పాదాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తే వాళ్ళు నడవగలరు. తర్వాత నడక ద్వారా ఇక కార్డియాక్ హెల్త్, గుండె ఆరోగ్యం పెరుగుతుంది, లంగ్స్ ఆరోగ్యం పెరుగుతుంది, కిడ్నీ ఆరోగ్యం పెరుగుతుంది. దానివల్ల వాళ్ళ లైఫ్ స్పాన్ పెరిగిపోతుందండి. యాంపిటేట్ చేసే సందర్భాల్లో మీరు రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ చేస్తుంటారు కదండి. అంటే మరి ఇన్ఫెక్షన్ ఎలా తొలగిస్తారు? అంటే ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడం చాలా కష్టతరం అవుతుంటుంది కదా, అది అలా అల్సర్స్ని ఎలా మేనేజ్ చేస్తారు?
అవునండి, అంతకు ముందుతో పోల్చుకుంటే డయాబెటిక్ ఫుట్ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ మనకి ఎక్స్పీరియన్స్ అవగాహన చాలా ఇంప్రూవ్ అయిందండి. ఒకప్పుడు డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ ఆపరేషన్ చేస్తే ఆ పేషెంట్కి రిపీటెడ్గా ఆపరేషన్స్ చేయాల్సిన అవసరం వచ్చేది. ఇప్పుడు నూతన విధానాల ద్వారా, నూతన సర్జికల్ టెక్నిక్స్ ద్వారా అలాంటి డేంజర్ బాగా తగ్గిపోయిందండి. ఇంకా ఇన్ఫెక్షన్ కానీ, అల్సర్ ఇన్ఫెక్షన్ కానీ ఎముకలకి బాగా డీప్గా స్ప్రెడ్ అయితే ఆ పాదం అంతకుముందు తీసేసేవాళ్ళు. ఇప్పుడు అలా చేయం మేము. ఆ ఎముక భాగం మాత్రం తీసేసి కొత్త రకమైన ఇంజెక్టబుల్ యాంటీబయాటిక్ సబ్స్టాన్సెస్, కొత్త రకమైన సబ్స్టాన్సెస్ ఒక 10 సంవత్సరాల క్రితం యూరోప్లో ఇంట్రడ్యూస్ చేశారు. చాలా హైలీ సక్సెస్ఫుల్ అండి అవి. వాటి ద్వారా డీప్ ఇన్ఫెక్షన్ ఉన్న దాన్ని కూడా కంప్లీట్గా క్యూర్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఇండియా కూడా తెప్పిద్దామని ట్రై చేస్తున్నాము. ఇలాంటి నూతన విధానాల ద్వారా డయాబెటిక్ ఫుట్ ఇన్ఫెక్షన్స్ని చాలా ఇప్పుడు రిలేటివ్గా ఈజీగానే క్యూర్ చేయగలిగే పరిస్థితి ఉందండి. అంటే నిజంగా ఇది మధుమేహంతో బాధపడే వాళ్ళకి, ఈ కాళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి పాదం తీసేస్తారని ముందు లైఫ్ కంటే ముందు వాళ్ళ మొబిలిటీ తగ్గడం అనేది చాలా బాధాకరంగా ఉంటుంటుంది. అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక ఆర్గన్ కోల్పోవడం, లిమ్ కోల్పోవడం, ఇలాంటి వాళ్ళకి ఒక వరం లాంటిదనే చెప్పొచ్చు. కానీ ఇప్పటికీ అందుబాటులో లేదంటారా? కొన్ని పరికరాలు ఇంకా అందుబాటులో లేవండి. ఎక్స్పర్టీజ్ ఇప్పుడు వస్తుంది, టీమ్స్ బిల్డప్ చేసుకున్నాము, బేసిక్ ట్రీట్మెంట్స్ అంతా వస్తుంది. సర్జరీస్ కూడా కొత్త సర్జరీస్, అడ్వాన్స్ సర్జరీస్ చేస్తూ ఉన్నాము. కానీ కొన్ని పరికరాలు ఇంకా ఇండియాలో అందుబాటులో లేదండి. ఆ పరికరాలని చేసే ఆర్గనైజేషన్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ ఏషియాలో మార్కెట్ లేదనే ఉద్దేశంతో ఇంకా ఇంట్రడ్యూస్ చేయట్లేదండి. మేము వాటి ఇండస్ట్రీస్తో నెగోషియేట్ చేసి అవి ఇండియాలో కూడా అందుబాటులో తీసుకురావాలని చేస్తున్నామండి. డయాబెటిక్ ఫుట్ షూస్ కూడా ఆపరేషన్ చేసిన వాళ్ళని మేము వాళ్ళ ఫీట్ని చాలా అమూల్యంగా చూసుకుంటాం. ఎందుకంటే అది కొత్త ఆర్గాన్ ఇచ్చినట్టు వాటికి స్పెషలిస్ట్ షూస్ ఉండాలి. ఇక్కడ కూడా మొదట్లో చేసిన పేషెంట్స్కి అందుబాటులో లేదండి. వాటిని కూడా తెప్పిస్తున్నాము. మేక్ ఇన్ ఇండియా అనే క్యాంపెయిన్ ద్వారా ఇండియన్ గవర్నమెంట్ కూడా దీని గురించి చాలా ఇంట్రెస్ట్ తీసుకొని మాతో కొలాబరేట్ చేస్తూ కొన్ని కంపెనీస్కి ఈ షూస్ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని ప్రోగ్రెస్ అవుతూ ఉందండి. అందువలన ఫ్యూచర్లో మన ఇండియాలో ఉన్న పేషెంట్స్కి కాలు పోయే డేంజర్ తక్కువ ఉంటుంది. ఒకవేళ కాలు రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళకి అల్సర్స్ వచ్చి ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా బాగా తగ్గిపోద్ది అనిపిస్తుందండి. మీరు అపోలో హాస్పిటల్స్ విజిట్కి వచ్చినప్పుడు ఏ ట్రీట్మెంట్స్ అందించగలుగుతున్నారు డయాబెటిక్ ఫుట్ ఉన్న వాళ్ళకి? ప్రస్తుతం డయాబెటిక్ ఫుట్ కండిషన్స్ మాత్రమే ఫోకస్ చేస్తున్నానండి. ఆ ట్రీట్మెంట్ మాత్రమే ఇస్తున్నాను. ఇప్పుడు మాకు అడ్వాన్స్ డయాబెటిక్ ఫుట్ క్లినిక్ ఉందండి. ఇప్పుడు పర్హాప్స్ ఈ కంట్రీలో ఫుల్లీ ఫ్లెడ్జ్డ్ డయాబెటిక్ ఫుట్ సర్జికల్ యూనిట్ ఇక్కడే ఉంది. పేషెంట్స్ రోజు వస్తుంటారండి. వచ్చిన పేషెంట్స్ని మా టీం ట్రయల్ చేస్తుంది. తర్వాత నాతో వీడియో కన్సల్టేషన్స్ వాటి ద్వారా టెస్ట్లు ఏం చేయాలి, ఎర్లీ ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలి అన్నీ మొత్తం లండన్ నుంచే వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తానండి. ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉన్న వాళ్ళకి వీళ్ళంతా ప్రిపేర్ చేస్తారు. మాకు ఫుల్ టీమ్ ఫామ్ అయిపోయింది. అప్పుడు నేను వచ్చినప్పుడు వెంటనే ఆపరేషన్ చేసి తర్వాత 2-3 రోజులు ఫాలోఅప్ తీసుకొని తర్వాత ట్రీట్మెంట్ ప్లాన్ అంతా ఫార్ములేట్ చేసి ఫుల్ ఇస్తాను. వీళ్ళు టీం ఫుల్ ఇంప్లిమెంట్ చేస్తారు. మాకు చాలా వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రాసెస్ ఉందండి. డాక్టర్ శ్రీనివాస్ శేషభట్టారు, పోడియాట్రిక్ సర్జన్ ఇన్ అపోలో. హీ ఈజ్ ది మై పెయిడ్ కొలీగ్. అతను చేస్తుంటారు. సో ఈ పేషెంట్స్ వచ్చినప్పుడు అన్ని రకాల డయాబెటిక్ ఫుట్ ప్రాబ్లమ్స్తో వస్తారండి. అల్సర్స్తో వస్తారు, ఇన్ఫెక్షన్స్తో వస్తారు, డిఫార్మిటీస్ అంటారు, ట్విస్ట్ అయ్యి వస్తారు. కొంతమంది ఇంజురీస్తో కూడా వస్తారు. వాళ్ళకు కూడా స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఒక్కొక్కసారి మధుమేహం బాగా ఉన్న వాళ్ళకి ఏదైనా చిన్న ఫాల్ కానీ లేకపోతే ఏదైనా చిన్న ఇంజురీస్ ఏదైనా తగిలి చిన్న పుండు పడడం అలాంటివి జరిగినప్పుడు కూడా ఇలాగ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడం ఇలాంటి పరిస్థితులకి దారితీయడం అలా కూడా ఉండొచ్చు అంటారా? అవునండి, మీరు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ రైజ్ చేశారు. మధుమేహం ఉన్న వాళ్ళకి పెద్ద యాక్సిడెంట్ అయ్యి పెద్ద బోన్ ఇంజరీ అయితే వాటికి నార్మల్ ట్రీట్మెంటే ఇవ్వవచ్చు. కానీ కొంతమందికి ఒక మైనర్ ఇంజరీతోనే బోన్స్ డ్యామేజ్ అవుతాయి. అది చాలా కామన్. వాటిని రెగ్యులర్ ట్రీట్మెంట్ ఇస్తే ఫెయిల్యూర్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది.
యాక్చువల్గా చాలామంది పేషెంట్స్ మాకు ఆపరేషన్కి వచ్చేవాళ్ళు ఇలాంటి హిస్టరీతోనే వస్తారండి. వాళ్ళు మధుమేహం ఉన్నవాళ్ళు ఒక మైనర్ ఒక స్టెప్ మిస్ అయ్యి ట్విస్ట్ అవుతుంది, కాలు వాస్తుంది. లోకల్ డాక్టర్ దగ్గరికి వెళితే వాళ్ళు పిండికట్తో ట్రీట్ చేయొచ్చు, లేకుంటే ఆపరేషన్ చేయొచ్చు. కానీ అవన్నీ ఫెయిల్ అయ్యే రిస్క్ చాలా ఎక్కువ అండి. ఎందుకంటే ఆ కండిషన్ని షార్ట్కట్ ఫుట్ అంటారు. అవి అవగాహన లేకపోవడం వలన రికగ్నైజ్ చేయరు. వాటికి నార్మల్ ట్రీట్మెంట్ ఇస్తే పనిచేయదు. ఫెయిల్యూర్ చాలా ఎక్కువ. ఫెయిల్ అయిపోయి ఇన్ఫెక్షన్ వచ్చేసి కాలు తీసేంత డేంజర్ వస్తుందండి. వాళ్ళకి మా దగ్గరికి డైరెక్ట్గా వస్తే లండన్లో కానీ ఇక్కడ అపోలోలో కానీ వాటికి ఆపరేషన్ కూడా ఒక స్పెసిఫిక్ ప్రిన్సిపల్స్తో స్పెసిఫిక్ పరికరాలు యూజ్ చేసి చేయాలండి. ఆ పిండికట్టు విధానము, మందులు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అవి ఎర్లీగా రికగ్నైజ్ చేస్తే ఈ అవగాహన డాక్టర్లు కూడా బాగా పెరుగుతూ ఉందండి. అందువలన ఎర్లీ రెఫరల్ వచ్చి ఆ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరకు వెళ్ళి ఆ కరెక్ట్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ కానీ ఇస్తే కాలు తీసేంత డేంజర్ అవాయిడ్ చేయొచ్చండి. లాస్ట్కి ఇది ఒక్క క్వశ్చన్ అడగకుండా ఉండలేనండి. లండన్ నుంచి డాక్టర్ వస్తారు, సూపర్ స్పెషలిస్టు, అపోలో హాస్పిటల్స్లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇస్తారు. కానీ ఇవి మనకి ఎంతవరకు అందుబాటులో ఉంటాయిలే అని మధుమేహంతో బాధపడే వాళ్ళు నిరాశకు గురవుతూ ఉంటే మీరేం చెప్తారు? నిజమేనండి. ఈ అపోలో చైర్మన్, అపోలో గ్రూప్ వాళ్ళు ఫస్ట్ ఈ ట్రీట్మెంట్ ఇక్కడ అవైలబిలిటీ తీసుకురావడానికి వచ్చినప్పుడు ఐ హ్యావ్ టు సే వాళ్ళు ఎక్స్ట్రీమ్లీ జనరాసిటీతో ఈ ఫీజు చాలా అఫోర్డబుల్గా పెట్టారండి. కంపేర్ టు లండన్ కానీ ఈవెన్ అదర్ మేజర్ సిటీస్ కానీ ఇంకా వేరే ఆర్థోపెడిక్ సర్జరీస్తో కూడా పోల్చుకుంటే వీటికి అవసరమైన ఎక్విప్మెంట్లు, టీమ్ ఇన్వాల్వ్మెంట్ అంతా వాటితో పోల్చుకుంటే రేట్ వీళ్ళు చాలా అఫోర్డబుల్గా పెట్టారండి. కానీ డయాబెటిక్ ఫుడ్ డిసీజ్ వచ్చిన వాళ్ళకి మొదటిసారే కరెక్ట్ ఆపరేషన్ చేస్తే వాళ్ళకి చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. చాలామంది వచ్చే పేషెంట్స్ ఒక 3 నుంచి 10 ఆపరేషన్లు అంతకుముందు చేసి అన్నీ ఫెయిల్ అయ్యి కాలు తీసే పరిస్థితి వస్తే అప్పుడు ఇంకొక ఆపరేషన్ చేసి చాలా పెద్ద ఆపరేషన్ చేసి వాటిని సేవ్ చేయాలని కష్టమవుతుందండి. అది ఎర్లీగా రికగ్నైజ్ చేసి ఎర్లీగా ట్రీట్మెంట్ ఇస్తే పేషెంట్స్ కూడా చాలా తక్కువ ఖర్చుతో అవుతుంది. ఈవెన్ బెటర్ ఏమంటే ఈ పేషెంట్స్ ఈ ప్రివెంటివ్ మెజర్స్ కానీ మొదటి నుంచి ఫాలో అవుతూ ఉంటే పాదాన్ని ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటూ ఏమైనా ఎర్లీగా కట్స్ కానీ ఎర్లీగా అల్సర్స్ ఏమైనా ఫామ్ అవుతూ ఉంటే నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే లోకల్ డాక్టర్ దగ్గర చూపించుకున్నా సరే వాటి చాలా చాలా చిన్న ట్రీట్మెంట్తోనే అవి క్యూర్ అయిపోతుంది. యాంటీబయాటిక్స్ కానీ లేకుంటే డ్రెస్సింగ్స్ కానీ లేకుంటే కాస్టింగ్ కానీ వాటిని నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళకి చాలా ఖర్చు అవుతుంది, చాలా పెద్ద ఆపరేషన్ చేయాల్సిన అవసరం వస్తుందండి. ఓకేనండి డాక్టర్ గారు, థ్యాంక్స్ అలాట్ అండి. మధుమేహం ఉన్న వాళ్ళు అదుపులో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా డయాబెటిక్ కాంప్లికేషన్స్ గురించి కూడా చాలా అవగాహన ఉండాలంటూ, మరీ ముఖ్యంగా 30 to 40% డయాబెటిక్ ఫుడ్ ఇన్ఫెక్షన్స్కి గురయ్యే రిస్క్ ఉంటుంది. కాబట్టి ముందు నుంచే సరైన చెకప్స్ చేయించుకోవడం ఇన్ఫెక్షన్ కంట్రోల్కే కాకుండా నవడేస్ యాంపిటేషన్ చేసే పరిస్థితుల్లో కూడా డయాబెటిక్ ఫుడ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ అపోలో హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయంటూ డాక్టర్ వేణు కవర్తప్ గారు, డయాబెటిక్ ఫుడ్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్ గారు తెలియజేశారు. ఇది ఇవాల్టి హెల్త్ కేర్. నమస్తే.